హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు చెప్పే మాట మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి గణేష్ నగర్లోనే నిన్న స్లాబ్ వేసినాం కదండి. ఇది మరుసటి రోజు కట్టెలు కట్టే వీడియో. ఏ విధంగా కట్టెలు కట్టుకోవాలి, ఇన్ ప్లస్ ఇందులో స్లాబ్ పోసిన మరుసటి రోజు చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి, అవి ఎట్లా అయ్యిందనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఎవరు తప్పు పట్టద్దు, నాకు వీలున్న కాడికి నేను చెప్తాను. ఇది వచ్చేసి రామారం గణేష్ నగర్లో అండి. ఫస్ట్ ఈ గోడలకు అనేది మనం ఇసుక అంతా వేసేసుకున్నామండి. ఇవి వచ్చేసి స్లాబ్ ఏరియా దారం పట్టుకుంటే ఆల్రెడీ మేము సైడ్లు అనేది మొలలు కొట్టించి బెండు పోకుండా వేసుకున్నాం కాబట్టి నాకు ఒక రకంగా వచ్చింది. అట్లా కాకుండా కొంతమంది సెంటరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే సెంటరింగ్ వాళ్ళని కూడా అనటానికి లేదు, ఎప్పుడైనా ఒక్క గుర్తు పెట్టుకోండి. బాల్కనీ వచ్చేసి 2 ఫీట్లు 15 ఇంచులు ప్లస్ ఫీటున్నర ఈ బోర్డు సైజులు మాత్రమే ఉంటాయి. ఈ సైజులు పెట్టుకున్నప్పుడు రాప్టర్లు అని చెప్పి అంటారు. అవి బయట అంచుకేసి మొలలతో కొట్టిపిస్తే మనకు ఒక రకంగా నీట్గా స్లాబ్ అనేది వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఓనర్లు కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. అంటే అయ్యో బాల్కనీ పెరిగితే మేస్త్రులకు డబ్బులు వస్తాయంటే, ఇప్పుడు చేసిన పనికే ఎవరైనా డబ్బులు ఇస్తారు. మీరు బాల్కనీ పోసుకోండి, పోసుకోకపోండి, దాని మందం డబ్బులు ఎవరికి మీరు ఇయ్యరు. బాల్కనీ పోసుకోవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటిది అంటే, కింద మీరు ఏదైతే ఒక పోర్షన్ చేసుకుంటారో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను, ఈ బాల్కనీలు పెరిగినందువలన మీద మీకు 2 పోర్షన్లు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఒక 2 ఫీట్లు వెనక పోతుంది కాబట్టి, ఆ 2 ఫీట్ల మందం బాత్రూమ్ వెనక తగ్గుతుంది కాబట్టి, ఆ తగ్గిన మందం మీకు హాల్లోకి వస్తుంది. ఇటు మా ఆగ్నేయం సైడ్ కిచెన్ సైడ్ వచ్చేసరికి అటు కూడా యాస్టీస్ 2 ఫీట్లు వస్తుంది కాబట్టి, అది కూడా 2 ఫీట్లు వెనక పోయినప్పుడు ఆ ప్లేస్లో బెడ్రూమ్ ఎడ్జ్ మీద ఉంటుంది, ప్లస్ మీకు వాష్ ఏరియా అనేది వస్తుంది. అదే మీరు 15 ఇంచులు ఫీటున్నర స్లాబ్లు వేసుకుంటే ఆల్రెడీ మీకు అందులో 9 ఇంచులు గోడే పోతుంది. మీకు ఉండేది 9 ఇంచులు, అందులో 2 పోర్షన్లు అంటే మరీ ఇరికిచ్చి అగ్గిపెట్టేలా వస్తాయి. అందువల్ల వీలున్న కాడికి బాల్కనీ అవకాశం ఉంటే, ఉదాహరణ మీ మీ ఇంటి కింద గల్లి 2.5 ఫీట్ ఉన్నదని కాంపౌండ్ బయటికి, లోపల 2.5 ఫీటు, బయటకు ఒక 6 ఇంచులు 3 ఫీట్లు ఉన్నదనుకోండి, 2 ఫీట్లు బాల్కనీ పెట్టుకోండి. 2 ఫీట్లు బాల్కనీకి ఉంటుంది, 6 ఇంచులు కాంపౌండ్ వాళ్ళకు ఉంటుంది. ఈ 2 ఫీట్ల నుంచి 6 ఇంచులు మీకు పైప్ లైన్లకు అనేది ఉంటుంది. అంటే మీద పడ్డ వాటర్ కూడా మీ స్థలంలో మీకు పడినట్టు ఉంటుంది. అలా పెట్టుకోవడం వల్ల మీకు పైన రూమ్లు అనేది స్పేసెస్గా వస్తాయి, 2 పోర్షన్లు బాగా వస్తుంది. అలా కాకుండా ఫీటే పెట్టుకుంటాము, స్లాబ్ ఏరియా ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి మీకు అనుకుంటే, డబ్బులు ఏముందండి, మహా అయితే ఒక 100 ఫీట్లు వచ్చింది అనుకోండి, 110 రూపాయలు అంటే 11,000 అన్నదిగా 11,000 10,000 తేడా. ఈ 11,000 10,000 కోసం మీరు ఇల్లు ఆగం చేసుకుంటారు కదా. దయచేసి ఎవరో కూడా వీళ్ళని కాడికి నేను చెప్పిన విధంగా బాల్కనీ అనేది పెట్టుకోండి. ఇంకొకటి, ఈ ఇటుక వరుస అనేది చూశారు కదా, స్లాబ్ ఉన్న కాడికి కొంచెం తరుగు పూసుకునేదైతే పెట్టుకోండి. ఏ కాడికి స్లాబులు పగలగొట్టించే మార్గం అయితే చేసుకోవద్దు. ఎందుకంటే స్లాబ్ కొట్టడం వల్ల మీకు బలం తగ్గిపోతుందే కానీ ఏముండదు. కొద్దిగా మాలు పూసుకుంటే మీకు నీట్గా ఉంటుంది, ఇబ్బంది అయితే ఏముండదు. ఈ స్టార్టర్లు కూడా చూడండి, ఫస్టే కింద పిల్లర్ నుంచి కొలతలు తీసుకొని ప్రతిదీ రూము బ్లూ, మన ఇది రాబిన్ బ్లూ అండి, వాటర్లో కలిపి దారము మార్కింగ్ కొట్టేశాను. ఈ మార్కింగ్ కొట్టడం వల్ల ఏంటంటే స్టార్టర్లు ఇవి ఉన్న కాడికి మీకు బరాబర్ వస్తాయి. స్టార్టర్లు ఫిడ్ చేసినాక కూడా ముఖ్యంగా పెద్ద లైను, అంటే ఇప్పుడు 9-14 పిల్లర్ సైజ్ అనుకోండి, 14 ఇంచుల సైడ్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. అర్థమైందండి? 14 ఇంచుల సైడ్ మీకు ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటుందో 9 ఇంచుల సైడ్ వన్ సైడ్ కలిసినా చాలు. కొంచెం మెట్టిన కట్టి తిరుగుతుంది కాబట్టి 9 ఇంచుల సైడ్ అయితే మనం కవర్ చేసుకోగలుగుతాం. అదే 14 ఇంచుల సైడ్ కొంచెం అడ్డీ తిప్పి 9 ఇంచుల సైడ్ బరాబర్ పెట్టుకుంటే మీకు పిల్లర్ అనేది ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క స్టార్టర్ కూడా నైరుతి ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము, ఫస్ట్ ఈ 4 మూలలు పోసుకోండి. 4 మూలలు పోసిన తర్వాత ఆ చివర ఈ చివర దారాలు కలుపుకొని పెద్ద సైజు, కొందరు 14 ఇంచులు పోస్తారు, కొందరు 16 ఇంచులు పోస్తారు, కొందరు 2 ఫీట్లు పోస్తారు. పెద్ద సైజు ఏదైతే ఉందో అది మీకు బరాబర్ దారాన్ని కలిసేటట్టు చూసుకోండి. మీకు వల్ల ఏ ప్రాబ్లం రాదు. ఇంకొకటి, ఈ క్యూరింగ్ అనేది చూడండి, మేము కట్టలు వేసే వరకు 4 సార్లు తడుపుతాం. 4 సార్లు తడిపినప్పుడు మాత్రమే మీకు అది అనేది పగులు రాకుండా ఉంటుంది. ఎప్పుడో తడపాలంటే మాత్రం పగుళ్ళు వస్తుంది.
ఇగో కట్టలు చూడండి, మీకు వీలున్న కాడికి నైరుతి వాయువ్య మూల స్లోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది ఆగడం కష్టమవుతుంది. ఆ మూలన కట్టలు దగ్గర దగ్గర వేసుకోండి. డబ్బులు తక్కువ కావాలంటే మేస్త్రికం బిల్డర్కి ఇవ్వండి, మీకు ఇల్లు 10 రూపాయలు తక్కువ చేసేయగలుగుతారు. బిల్డర్కి ఇస్తే మాత్రం 10 రూపాయలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆయన కింద సూపర్వైజర్ జీతగాడు ఎంతమందికి బతికిన తర్వాతనే మేస్త్రికి రావాలి. అందువల్ల బిల్డర్ కమ్ మేస్త్రికి ఇస్తే తక్కువ అవుతుంది.